కాస్తున్నట్లేదు, వెన్నెలు కాస్తున్నట్టుంది. అందుకే మీరు ఇంతమంది ఉన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో గెలిచేది ఎవరు? ఎవరు వచ్చినా సరే గెలుస్తాం మనమే. ఎంతమంది వచ్చినా సరే మనమే గెలుస్తాం. ఇది నిజం. అందుకే వాళ్ళు భయపడిపోయి చేయకూడని పనులన్నీ చేస్తున్నారు. ఇక జగనన్న ఆశీస్సుతో, జనం బలంతో ఖచ్చితంగా గెలుస్తాం. ధన బలంతో కాదు, జనబలంతో గెలుస్తాం. అది గుర్తుపెట్టుకోండి. డబ్బులు ఏమీ చేయలేవు. డబ్బుల్ని మనం ఉపయోగించుకోవాలంటే, డబ్బు మనల్ని ఉపయోగించకూడదు. అది గుర్తుపెట్టుకోండి. ఎంత డబ్బులు ఇస్తే అంత డబ్బులు తీసుకోండి. మహిళలకు చెప్తూ ఉన్నాను మళ్ళీ ఒకసారి. పసుపు కుంకుమ ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు. ఎంత ఇచ్చినాడమ్మా? 10,000 రూపాయలు. వీళ్ళు ఏం చేశారంటే పసుపు కుంకుమ తీసుకెళ్లి గడప కూసేసి ఓటు మనకి వేసినారు. ఓటు మనకి వేశారు కాబట్టి వాళ్ళ అకౌంట్లలో ఎంత డబ్బులు వేసినాడు జగనన్న. ఎంత డబ్బులు వేశారు. పుట్టింటోళ్ళు కూడా అంత డబ్బులు ఇవ్వండి. ఈ ప్రాంతంలో ఒక్కొక్కరికి 2 లక్షలు, 4 లక్షలు, 12 లక్షలు వచ్చిన కుటుంబాలు కూడా ఉన్నాయి. అంత గొప్పవాడు జగనన్న. అందువల్ల మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఎలక్షన్ల టైంలో మళ్ళీ కల్లిబొల్లి మాటలు చెప్పిపోతారు. ఇవన్నీ మీరు నమ్మకండి. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో సాగునీరు ఖచ్చితంగా తీసుకొస్తామని తెలియజేస్తున్నాం. జగనన్న బలంతో 4,127 కోట్ల రూపాయలు జగనన్న కళ్యాణదుర్గంలో ఉండే ప్రజలకి అకౌంట్లలో వేసి ఉన్నాడు. ఎలా వేసి ఉన్నాడు? మధ్యవర్తులు లేరు, నాయకుల సిఫారసులు లేవు, రికమెండేషన్లు లేవు, లంచాలు లేవు. నేరుగా అకౌంట్లలో వేశారు. అకౌంట్లలో డబ్బులు వేస్తే జనాలు ఎలా తీసుకుంటారు? ఇలా తీసుకుంటారు. లేకపోతే జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్ళి ఇలా అడగాల్సి వస్తుంది. జన్మభూమి అడిగితే బాబు పథకం నాయకుల సిఫారసు చేస్తూనే వస్తాయి. అందువల్ల ప్రజలారా, సాధికారత అంటే ఇలా తీసుకోవడం కాదు, ఇలా తీసుకోవడం, అకౌంట్లలో నుంచి తీసుకోవడం. ఇది చేతికి గుర్తు. అందువల్ల జగనన్న వస్తే మన ఆత్మవిశ్వాసము, మన ఆత్మ గౌరవం పెరుగుతుందని తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి ఇద్దరు కూడా బీసీలకే ఇచ్చి ఉన్నాడు జగనన్న. మీరు గుర్తుపెట్టుకోండి ఎవరికి తరపున నిలవాలన్నది. పోయినసారి ఎన్నికల్లో నాకు 25,000 మెజార్టీ ఇచ్చారు ఎంపీగా ఈ నియోజకవర్గం నుంచి. ఈసారి ఆ మెజారిటీని మించి భారీ ఎత్తున ఇవ్వాలని తెలియజేస్తూ ఉన్నాను. మెజారిటీ ఎక్కడ రావాలా? 8 దొడ్డిలో రావాలా మెజారిటీ? మెజారిటీ రావాలా? కళ్యాణదుర్గం నియోజకవర్గం మీద మెజారిటీ రావాలా? భారీ మెజారిటీ వస్తే భయపడిపోతారు మళ్ళీ ఒకసారి. అప్పుడు ఎవరైతే నిజాయితీ పరులుగా ఉంటారో, ఎవరైతే నిస్వార్థంగా పనిచేస్తారో, ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉంటారో, ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో వాళ్ళే నాయకులు అవుతారు. లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? హిందూపురంలో ఎమ్మెల్యే పరిపాలన ఉండదు, వాళ్ళ పిఏ చేస్తుంటాడు పరిపాలన. కుప్పంలో కూడా అంతే, చంద్రబాబు నాయుడు పిఏ చేస్తుంటాడు పరిపాలన. ఇక్కడ కూడా అంతే. ఉంటే వాళ్ళు అల్లుళ్ళు చేస్తారు, బౌన్సర్లు వస్తారు. బౌన్సర్లు అంటే ఎట్లా కొవ్వొట్టి బాగా బలంగా ఉంటారు. వాళ్ళు ముందు నిలబడి తోస్తూ ఉంటారు జనాన్ని. అది లెక్క. అందువల్ల నా దగ్గరికి వస్తే ఎవరు పలారోడి ఇంటి దగ్గర ఎవరు ఉన్నారు? అందరు మనుషులే ఉంటారు అంతే. నేను చెప్పదలుచుకుంటాను ఒకటే. అందువల్ల మీరు గుర్తుపెట్టుకోండి, గతంలో ఎట్లా ఉన్నామో గెలిచిన తర్వాత కూడా అట్లాగే ఉంటాం, అందుబాటులో ఉంటాం, ప్రతి ఒక్కటి చెప్తున్నది వినిపించుకుంటాం. ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపెడతామని తెలియజేస్తూ ఉన్నాను. 114 చెరువులకు నీళ్ళు ఏదైతే ఉందో కాంట్రాక్టర్ ఆయనే ఉండి కాలువలు తవ్వలేకపోయాడు. గవర్నమెంట్ డబ్బులు ఇచ్చినా కూడా. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంట్రాక్టర్ అతనే, మన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కాంట్రాక్టర్ అతనే. చేయలేదు కాబట్టి మేము వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ని కూడా తీసేస్తామని తెలియజేస్తున్నాం. తీసేస్తామని చెప్పినాం. మా ప్రభుత్వంలో కాంట్రాక్టర్ పనులు చేసుకొని డబ్బులు సంపాదించుకొని మా మీదకే నువ్వు వస్తావా మళ్ళీ, అందుకే నేను మళ్ళీ కూడా నీళ్ళు ఉండకుండా చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను. ఇది నిజం, సత్యం. మీరు భారీగా మెజారిటీ ఇస్తారు కదా, సిద్ధం. 24వ తారీఖున కళ్యాణదుర్గంలో నేను నామినేషన్ వేస్తున్నాను. మీరందరూ రావాల్సిందిగా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. మహిళలు కూడా వేలాదిగా తరలిరండి, నాతో పాటు నడవండి. వచ్చి నామినేషన్ కార్యక్రమం 24వ తేదీ 10 గంటలకంతా కళ్యాణదుర్గం చేరుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మాకు మా బలాన్ని పెంచడానికి చుందుర్పి మండలంలో నుంచి ఇద్దరు వస్తూ ఉన్నారు. మంజునాథ్ వస్తున్నాడు, భాస్కర్ వస్తున్నాడు. వాళ్ళని ఆహ్వానిస్తున్నాం పైకి.
ఉమన్న చేతుల మీదుగా వాళ్ళని చేర్చుకుంటున్నాం. భాస్కర్ అండ్ మంజునయ్య, జై జగన్. మన బలం ప్రతిరోజు పెరగాల. ఈ జోష్ ఏదైతే ఉందో ఈ 20 రోజులు తగ్గకూడదు. ఈ 20 రోజుల్లో ఫ్యాన్ స్పీడ్ తగ్గకుండా చూడండి. ఇంకొకరు ఎవరు రమ్మ, ఫ్యాన్ స్పీడ్ తగ్గకుండా పెట్టండి అమ్మా. ఎండలకాలం వచ్చింది, బాగా స్పీడ్ పెట్టండి, తగ్గకూడదు. ఇక్కడే దెబ్బ కొట్టండి వాళ్ళని, బూతుల్లోనే కొట్టండి, మళ్ళీ పైకి రాకుండా, అబద్ధాలు చెప్పకుండా. జై జగన్. ముందుకోండి, పాటలు పెట్టండి. ఓకే తల్లి, మాకు ఇంకా గ్రామాలు ఉన్నాయి, వస్తాం తల్లి. మీరందరూ నామినేషన్కి రండి. పద పద, ముందు ముందు